ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి 243 ఎపిసోడ్కి సుస్వాగతం. మనం దేవాలయానికి వెళ్ళినా, ఒక క్షేత్రానికి వెళ్ళినా, ఇంకా అనేక దివ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినా, లేదా ఇంట్లో పూజా మందిరంలో కాసేపు కూర్చున్నా, ఇంకా లేదా కాసేపు దేవుణ్ణి ధ్యానించుకున్న మనసులో ఎన్నిసార్లు మనం దేవుడు చెప్పేది వినగలుగుతున్నాం, ఎన్నిసార్లు మనం దేవుడితో చెప్పుకోగలుగుతున్నాం అంటే దేవుడికి మనకి మధ్యలో ఒక ఫ్రెండ్తోనో, తెలిసిన వాళ్ళతోనో, తెలియని వాళ్ళతోనో జరిగినట్లుగా సంభాషణ ఎలా జరుగుతుంది, దేవుడికి మనకి మధ్యలో ఒక కాన్వర్సేషన్, ఒక కమ్యూనికేషన్, ఒక సంభాషణ జరుగుతుందా? అది నిజంగా సాధ్యమేనా? ఏ కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో, లేదా ద్వాపర యుగంలోనో బహుశా జరిగి ఉంటుందేమో కానీ ఈ యుగంలో, ఈ కలియుగంలో ఇది ఎలా సాధ్యం అనేటువంటి ఆలోచన కానీ, సంశయం కానీ ఎంతోమంది కలుగుతుంటుంది. కానీ యుగాలు మారినా, జగాలు మారినా, ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా దేవుడితో మనం మాట్లాడడం, మనతో దేవుడు మాట్లాడడం సాధ్యం. అసాధ్యం కాదు, సుసాధ్యమే అనేటువంటిది కొంతమందిని గమనించగలిగితే, కొన్నిసార్లు మనకి మనం గమనించుకోగలిగితే ఇది నిజమైన నిజం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దేవుడి ముందు నిలబడి కానీ, ఆయనకి స్తోత్రాలు చేసి కానీ, ఆయనకి పూజలు చేసి కానీ, పునస్కారాలు చేసి కానీ ఇవన్నీ చేయటం ఒక ఎత్తైతే, దేవుడితో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. మనం ప్రపంచంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఈ దేవుడిచ్చినటువంటి కళ్ళతో అనేక మందిని చూస్తుంటాం. కానీ కొంతమందిని మనకి తెలియకుండానే మనం గమనిస్తాం. చూసిన ప్రతి ఒక్కరిని మనం ఎలాగైతే గుర్తుపెట్టుకోమో, గమనించిన వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే మనం ఎలాగైతే గుర్తుపెట్టుకుంటామో, అదేవిధంగా దేవుడితో మనం కనెక్ట్ అవ్వటం కూడా సాధ్యమవుతుంది. దానికి ఆ దేవుడి పట్ల ఒక అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. ఆ దేవుడితో కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం ఉండాలి. దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడి మాటలు మనం వినాలి, ఆ స్థాయికి మనల్ని మనం తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక సాధన కావాలి, ఒక ప్రయాణం కావాలి, ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం కావాలి. ఒక తిరుమల తీసుకున్నా, ఇంకే క్షేత్రం తీసుకున్నా, ఏ దైవ దర్శనానికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రకి వెళ్ళినా, వెళ్ళాము వచ్చాము అన్నట్లు ఉండటం వేరే విషయం. కాసేపు మన మనస్సుని మనం చూసేటువంటి దేవుడి మీద లగ్నం చేసి, ఆ దేవుడితో మనం సంభాషించగలిగే స్థాయికి మనల్ని మనం తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక సాధనతో, ఒక పరిశుద్ధమైనటువంటి హృదయంతో, ఒక ఆర్తితో, ఒక ఆర్ద్రతతో సాధ్యమవుతుంది. అసలు భక్తి అంటే ఏమిటి? భగవంతుడి పట్ల మనకుండేటువంటి ఇష్టం, భగవంతుడి పట్ల మనకుండేటువంటి ప్రేమాతిరేకం, భగవంతుడి పట్ల మనకుండేటువంటి మాటలకందని భావగమ్యత, అది సంపూర్ణంగా ఉన్నప్పుడు, అందులో నిష్ఠ ఉన్నప్పుడు, అందులో తాదాత్మ్యం ఉన్నప్పుడు అప్పుడు కుదురుతుంది భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వటం. ఏదో కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా అనిపించేటువంటి ఈ విషయం, ఇందాక నేను చెప్పినట్లు నాడైనా, నేడైనా, ఏనాడైనా అనేక మంది భక్తుల జీవితాలలో భగవంతుడు చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి విషయం. మనందరికీ చిరపరిచితమైనటువంటి జగన్నాథుడు, బలరాముడు, రుక్మిణితో పాటు కొలువై ఉన్నటువంటి పూరీ క్షేత్రంలో ఒక భక్తురాలు ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి, దాదాపు 12 గంటల ప్రాంతంలో ఆ దేవుడి కోసం నైవేద్యం తీసుకొని వచ్చి, తయారు చేసుకొని వచ్చి స్వామికి నివేదనగా సమర్పించేది. ఒకరోజు ఆమెకేదో కాస్త నలతగా ఉండడం, ఏదో కుదరకపోవటం, అటువంటి చిన్న కారణం వలన
రోజు సమయానికి, రోజు సకాలంలో సమయానికి వచ్చేటువంటి, నిర్ణీత సమయానికి వచ్చేటువంటి ఆ భక్తురాలు ఒకరోజు ఆలస్యమైంది ఆమె రావడానికి. అసలు కొంతమందికి దేవుడు మనం పెట్టేటువంటి నైవేద్యం తింటాడా అనేంత సందేహం వచ్చేటువంటి ఈ తరంలో ఈ విషయం చెప్తే ఆశ్చర్యం, అద్భుతం అనేటువంటిది గోచరించేటువంటి సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఆ భక్తురాలు ఆలస్యంగా వచ్చిందో రోజుతో పోలిస్తే, స్వామి అంతమంది భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, పూజారులు ఉన్నారు, ఇంకోటి జరుగుతున్నా కూడా ఫలానా భక్తురాలు ఇంకా రాలేదేమిటి, నా కోసం నివేదన తీసుకురాలేదేమిటి అని ఆలోచిస్తూ ఆ భగవంతుడి కళ్ళల్లో తడి కనిపించింది. అంటే వేలాది లక్షలాది కోట్లాది మంది భక్తులు నిత్యం వచ్చేటువంటి సందోహంలో ఒక భక్తురాలి గురించి భగవంతుడు ఎదురు చూడడం, ఆ భక్తురాలిచ్చేటువంటి నివేదనని ప్రేమగా స్వీకరించడం, ఆ భక్తురాలిని తరింపచేయడం, ఆ భక్తురాలు వచ్చే సమయానికి, రోజు వచ్చే సమయానికి రాకపోతే ఇదేమిటి, నా ప్రియమైన భక్తురాలు రాలేదేమిటి అని ఆయన కళ్ళు ఎదురు చూడటం, ఆయన కళ్ళల్లో తడి అవ్వటం అనేటువంటిది అన్బిలీవబుల్ బట్ ట్రూ అంటామే మనం ఇంగ్లీష్లో. నమ్మశక్యం కాకపోయినా కూడా నిజమైన నిజం అనేటువంటి యథార్థ ఆధ్యాత్మిక అద్భుత సంఘటన ఇది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడెప్పుడో పురాణాల్లో కాదు, అప్పుడెప్పుడో చరిత్రల్లో కాదు, ఏ యుగంలోనో కాదు, ఏ కాలంలోనో కాదు, మన సమకాలీన పరిస్థితుల్లో కూడా మన మధ్యలో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఈ రకంగా జరిగింది అనేటువంటి చెప్పడానికి. భక్తి భావన గనక ఒక తారాస్థాయిని అందుకుంటే, ఒక పరాకాష్ఠకి చేరుకుంటే, అప్పుడు దేవుడు కనెక్ట్ అవుతాడు. అప్పుడు దేవుడితో మనం కనెక్ట్ అయి ఉండగలుగుతాం. గుళ్ళోకి వెళ్ళాము, గంట కొట్టాము, మంత్రాలు చదువుతుంటే విన్నాము, తీర్థప్రసాదాలు తీసుకున్నాము, శటగోపం తీసుకున్నాము, తిరిగి వచ్చేసాము అనడం అనేటువంటిది కాదు. వెళ్ళినప్పుడల్లా స్వామిని గురించే ఆలోచిస్తూ మన మనసు నిండా భక్తి భావనని నింపుకొని, ఆ భక్తి భావన మన అణువణువులో నింపుకొని, కళ్ళతోనే కాకుండా అణువణువుతో స్వామినే మనం దర్శించుకుంటూ స్వామితో మనం కనెక్టెడ్గా ఉన్నప్పుడు, అటువంటి భక్తి పరాకాష్ఠ స్థితి వచ్చినప్పుడు, ఆ స్థితిని అందుకోగలిగినప్పుడు, పూరీలో ఆ భక్తురాలికే కాదు, జగన్నాథ స్వామితో ఆమెకు మాత్రమే కాదు, మనం కొలుచుకునేటువంటి, మనం నమ్ముకునేటువంటి, మనం ఆరాధించుకునేటువంటి దైవంతో మనం కనెక్ట్ అవ్వచ్చు. మనకు అలా పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆ భక్తురాల గురించి మనం ఏ విధంగానైతే చెప్పుకుంటున్నామో, అదేవిధంగా మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి మన సూక్తి ప్రకారం, మహత్తర సూక్తి ప్రకారం, తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉండేటువంటి పుండరీకుడు, భక్త పుండరీకుడి కోసం వచ్చినటువంటి స్వామి అక్కడ ఒక ఇటుక మీద అలాగే నిలబడి ఉండటం కూడా ఇదొక నిజమైనటువంటి నిజం, ఆధ్యాత్మిక వాస్తవం. ఇలా తరచి చూస్తే, తెలుసుకోగలిగితే, భగవంతుడితో భక్తుడు కనెక్ట్ అయి ఉండటం అనేటువంటిది ఆ అనుసంధానం అంటుంటామే, ఆ అనుసంధానం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే భక్తుడితో భగవంతుడు మాట్లాడతాడు, భగవంతుడితో భక్తుడు మాట్లాడగలుగుతాడు. ఆ స్థితిని చేరుకోవడానికి నిష్ఠ, సాధన, నమ్మకం ఇవన్నీ చాలా చాలా అవసరం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు, ట్యాగ్లైన్ కింగ్, డాక్టర్ ఆలపాటి. ఓం నమో వెంకటేశాయ.